అందరికీ అన్మ్యూట్ ఇచ్చాను. దయచేసి మీరే అన్మ్యూట్ చేసుకొని మీరే మాట్లాడండి మిత్రులారా. భానుప్రకాష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఉమ్. సార్ ఆ, నా వాయిస్ వినిపిస్తుందండి. చెప్పండి. అది ఇప్పుడు ఏ- ఈ ముద్ర చెప్పారు కదా, బొటకన వేలు కూడా కలిపి ఉంచాలా? అవునమ్మా, ఇంకా మొట్టమొదటి కంపల్సరీ కలిపి ఉంచాలి. ఎలా అంటే బొటకన వేలు చిటికన వేలు రెండు కలిపి ఉంచాలి. మరోసారి చూసుకోండి. అంతే. ఓకే ఓకే. ఓకే, ఇలా ఉంటుంది. ఆ, మిగతా వేళ్ళు అన్ని స్ట్రైట్గా ఉంటాయి. అది పద్మముద్ర అంటాం దాన్ని. అలాగే ఒక క్వశ్చన్ అండి, సైనస్ ప్రాబ్లం గురించి కొంచెం ఒక సైనస్ రోజు గురించి చెప్పండి. సైనస్ గురించి మీకు వస్తుంది, మీరు కొద్దిగా వెయిట్ చేయాలి. ఓకే. అంటే ఉమ్, అది నాకు బాగా ప్రాబ్లం అండి, చిన్నప్పటి నుంచి ప్రాబ్లం, తుమ్ములు అవి వస్తూ ఉంటాయి. ఉమ్, ఉమ్, అది ఉమ్, ఎన్ని రకాలు చేసినా, నేను 2 years నుంచి యోగా కూడా చేస్తున్నానండి. ఉమ్, మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ 1 hour చేస్తాను. ఆ ఉమ్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను కానీ సైనస్ ప్రాబ్లం అన్నది పోవట్లేదు. అదే సైనస్ పోవాలంటే మీకు ఒకటి ఆకుప్రెజర్లో టెక్నిక్స్ ఉన్నాయి. ఇంకోటి దీంట్లో కూడా అంటే మన యొక్క ఆ, ముద్రలో కూడా సైనస్ ముద్ర ఉంది. సో అది అంటే ఒకటి ఏంటంటే సూర్య ముద్ర ఉంది కదా, సూర్య ముద్ర మీకు హెల్ప్ చేస్తుంది. కావాలంటే మీరు సూర్య ముద్ర చేయండి. చూడండి, సూర్య ముద్ర అంటారు ఇది. ఓకే. ఓకే, ఇది చాలా హెల్ప్ చేస్తుంది మీకు సైనస్కి. ఓకే, అది ప్రధానంగా చేయండి. ఒక 30-40 నిమిషాలు చేయండి, పొద్దున రాత్రి. ఇది చాలా హెల్ప్ చేస్తుంది. తర్వాత సూర్యముద్ర ఇది ప్రాణముద్ర చేసుకోండి 10 నిమిషాలు. ఇది మీకు సైనస్కి బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఓకే. థాంక్స్. రైట్. భానుప్రకాష్ గారు హ్యాండ్ రైస్ చేశారు కదండి, అన్మ్యూట్ చేసుకోండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ప్రశ్నలు అడగవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. ఏమైనా అనుభవాలు ఉంటే అనుభవాలు చెప్పండి. ఓకే, నమస్కారం అండి. రైట్. కాస్త ఎలర్జీ ముద్ర ఒక్కసారి చూపిస్తారండి? అలర్జీ ముద్రనా? అవునండి. ఇది భ్రమరి ముద్ర అంటాం. ఓకే, దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ టచ్ చేయాలి. ఓకే, తర్వాత ఈ యొక్క బొటన వేలుని ఈ యొక్క మధ్య వేలు గోరు పక్కన టచ్ చేయాలి. ఇది బటన్ వేలుతో టచ్ చేయాలండి? అవును, బొటన వేలు చివరి భాగం ఓకే ఓకే సార్. ఇలా ఉంటుంది. ఓకే సార్. ఓకే, తర్వాత థ్యాంక్ రైట్. సైనస్ కి ఇంకొకటి ఇంతకుముందు అడిగారు కదా ఎవరో మిత్రులు అడిగారు. అది దానికి ఇది ఏదంటే ఆకుప్రెజర్ చెప్తాను, ఒకసారి గమనించుకోమని చెప్పండి. ముద్ర చెప్పాను, ఈ ఆకుప్రెజర్ చెప్తాను, అది ఒకసారి గమనించి దాన్ని ప్రాక్టీస్ చేయండి. అతి సులభంగా కూడా మీకు తగ్గిపోతుంది. ఎలా అంటే చూడండి, ఇక్కడ ఈ ముక్కు ఉంది కదా, ఇక్కడ 2 పాయింట్లు ఉంటాయి. ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకోండి, రిలీజ్ చేయండి. ప్రెస్ చేసుకొని రిలీజ్ చేయండి. ఓకే, ఈ 2 ముక్కులకి ఈ భాగం ఉంటాయి. తొందరగా తగ్గుతుంది. తర్వాత ఇక్కడ అంటే ఈ కంటికి ఈ కింద అనుకోండి, ఇక్కడ ఈ 2 పాయింట్లు కూడా ఒక 10 సార్లు రోజు కూడా, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం, లేదా పొద్దున సాయంత్రం కనీసం ఈ 10 సార్లు ఇట్లా ప్రెస్ చేసుకొని రిలీజ్ చేయండి. ప్రెస్ చేసుకొని రిలీజ్ చేయండి. తర్వాత ఇక్కడ ఈ 2 పాయింట్లు గమనించండి. ఎవరు అడిగారు క్వశ్చన్, దయచేసి గమనించండి. నాగజ్యోతి గారు. తర్వాత ఇంకోటి ఇక్కడ చూడండి, ఈ తుది భాగము 2, 3, 4 ఇట్లా, ఇది ఒక 10 సార్లు, ఇది ఒక 10 సార్లు, 2 చేతిలో చేయాలి. ఇది ఒక 10 సార్లు, ఒక 10 సార్లు. ఓకే, ఇలా చేస్తే ఖచ్చితంగా సైనస్ తొలిగిపోతుంది. రైట్. ఓకే, ఒకసారి సార్. అంటే అది మా మదర్కి ఉందండి, మాకు కూడా ఉంది, మా సిస్టర్కి కూడా ఉంది. అదేమన్నా వంశపారంపర్యమా లేకపోతే ఏంటని? సో వంశపారంపర్యము ఏమున్నా కూడా ధ్యానంలో అన్ని తొలగించేస్తాం. ఏం వరి కావద్దు. వంశపారంపర్యంకు అసలు ధ్యానం అనేది ఏంటంటే
మూలాల నుంచి పెరికేస్తుంది. మేము అంటే 15 years బ్యాక్ రూట్స్ పత్రిజీ గారు రూట్స్ నుంచి, అదే చెప్తున్నాను వినండి, రూట్స్ నుంచి జీన్స్ లో, అంటే ధ్యానం గురించి ఇంకా మీకు పోతూ పోతూ ఎక్కువ క్లాసెస్ చెప్తూ వస్తాము. ఇది డిఎన్ఏ మీద ప్రభావం ఉంది, జీన్స్ మీద ప్రభావం ఉంది. ఎంతో మంది, అంటే ఇప్పుడున్న మోడర్న్ సైన్స్ అది కనుక్కోవడం కష్టము, వాళ్ళకు అర్థం కూడా కాదు. జీన్స్ లో ఏమైనా మార్పులు తీసుకురావాలంటే మీరు ధ్యానం చేయాలి. మీకు ఎలాంటి తొందరలు ఉన్నా కానీ, అంటే మీ యొక్క వంశపారంపరంగా ఇది వచ్చింది అది వచ్చింది ఏదో చెప్తూ ఉంటారు, కానీ కరెక్ట్ ధ్యానం చేస్తే, రోజుకు 3 గంటలు ధ్యానం చేస్తే మీ జీన్స్లో మార్పు వచ్చి మీకు అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే కూడా అవి తొలగిపోతాయి. ఇది కంప్లీట్ ఎరేంజ్ చేస్తుంది, కొత్త ప్రోగ్రామ్ తీసేస్తుంది అంతమాట. జీన్స్ లోపల కొత్త ప్రోగ్రామ్ చేయగలిగే శక్తి సామర్థ్యం ధ్యానానికి ఉంది, ఇంకా దేనికి లేదు ఈ ప్రపంచంలో. అది అందుకే ధ్యానం సర్వరోగ నివారణ అని చెప్తాం, ఊరికే చెప్పాం అన్నమాట. అర్థమైందా? అయితే ఈ పద్ధతులన్నీ ఏంటంటే టెంపరీగా సాల్వ్ చేసుకోవాలి కదా. ధ్యానం కుదరాలంటే చిన్న చిన్న సమస్య తొలగించుకోవాలి కదా మన జీవితంలో. అందుకని ఇన్ని పద్ధతులు చెప్తూ ఉన్నాం. ఇవి ఇంకా అద్భుతమైనటువంటి టెక్నిక్స్ ఎన్నో వస్తాయి, ఇంకా కొన్ని వందలు వేలు వస్తాయి. అవి తెలుసుకుంటూనే ధ్యానం లోతుగా వెళ్దాం. మనం ఒక గొప్ప మాస్టర్ తయారవుదాం. ఈరోజు చెప్పిన 5 వేల కాన్సెప్ట్ ఉంది కదా, 5 వేలతో కరెక్ట్గా 5 వేలలో ఉన్న ఈ కాన్సెప్ట్ ఫాలో అయితే మనం అద్భుతంగా ఒక యోగి, ఒక మాస్టర్గా తయారవడానికి ఎలాంటి సందేహం లేదు. రైట్, నెక్స్ట్. రాఘవయ్య గారు మాట్లాడతారా? అన్మ్యూట్ ఎలా ఉన్నారండి? నాన్నగారు బాగున్నారా? అవుతారండి. ఇవాళ సార్ యాక్చువల్గా హార్ట్ నాన్నగారికి 3 బ్లాక్స్ వచ్చినాయి. ఇది సౌండ్ సరిగా రావట్లేదు. జర్నీలో ఉన్నారు సార్. చెన్నైలో ఉన్నారు, వెంటనే వస్తున్నారు. నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు, కన్సిడర్ చేశారు. ఓకే. ఆపరేషన్ అంత 3 పర్సెంట్ అనుకోకుండా ఒక మిస్ అయిపోయింది. 2 వచ్చింది, సక్సెస్ అయింది ఆపరేషన్. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు. ఇప్పుడే మాట్లాడి నేను బ్యాక్ అయ్యి వస్తున్నాను. అన్నయ్య ఏం లేదు, మీరు ఆయనకు ఆ ముద్ర పెట్టమని చెప్పండి దయచేసి. మీకు అంటే కాన్షియస్ ఉంటే ఆ ముద్ర, అపాన వాయు ముద్ర కంపల్సరీ ఇది. ఓకే, ఇదేం చేస్తుందంటే మీ హృదయాన్ని రీబిల్డ్ చేస్తుంది. అంటే రీబిల్డ్ అంటే మళ్ళీ యవ్వనంగా తయారు చేస్తుంది హృదయాన్ని, ఒకటోది. రెండోది, మీకు ఇప్పటికే హార్ట్ అటాక్ వచ్చిందన్నారు కాబట్టి ఇంకా ముందు కూడా రాకుండా, హృదయం డ్యామేజ్ కాకుండా ఇక్కడ ఉండే పాయింట్, దీన్ని అంటే ఎడమ చేతిలో ఇక్కడ ఉండే పాయింట్ ఒత్తు ఉంటే ఇదేంటంటే కార్డియాక్ మసాజ్ అంట. హృదయం ఇప్పుడు ఇదే హృదయం అనుకోండి, దీని కండరాలు ఇట్లా బాగా మసాజ్ చేస్తే ఎలా ఉంటుంది, అలా మసాజ్ అవుతుంది ఇక్కడ ఒత్తు ఉంటే. అర్థమైందా? తర్వాత ఒక పాయింట్ ఇక్కడ ఉంటుంది, ఈ అరచేతికి ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ ఇది హృదయానికి సంబంధించిన పాయింట్. ఇక్కడ నొప్పినప్పుడు వాళ్ళకి నొప్పి వస్తుంది. ఎవరికి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నొప్పి ఉంటుంది. అందరికి నొప్పి ఉండదు. మామూలు వ్యక్తులు ఇక్కడ నొప్పితే, ఇప్పుడు నాకు ఇక్కడ నొప్పుతున్నా నాకేం ప్రాబ్లం లేదు, అంటే మామూలుగా ఉంది. వాళ్ళకైతే ఇక్కడ నొప్పగానే చేయి తీసేస్తారు సడన్ గా, అంత నొప్పి వస్తుంది. అంటే అర్థం ఏంటంటే హృదయంలో తొందరగా కాబట్టి ఇక్కడ ఇది పంపింగ్ అనమాట. పంపింగ్ అంటే ఏంటి? శక్తిని ఇట్లా నొక్కుతూ ఉంటే పంప్ అవుతూ ఉంటుంది శక్తి. అప్పుడు హృదయం దాంట్లో ఉన్న తొందర అంతా, దాంట్లో ఉన్న ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతూ వస్తుంది. ఈ నొప్పి ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆ హృదయం యొక్క ప్రాబ్లం తొందర నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అలా జరుగుతుంది. ఓకే, తర్వాత హృదయానికి సంబంధించి నేను ఇప్పటికే ఇవి అంటే మన ఇంటి నివారణలు, సహజమైన సూత్రాలు చెప్పినాను. దయచేసి ఫాలో కాండి, అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంత చేయండి చాలు. మిగతాది వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఉంటే ఈయన పర్వాలేదు, తొందరలేదు. అదేముందో మీరు తీసుకోండి, కానీ ఖచ్చితంగా ఆయన బయటకు వస్తారు, హాయిగా ఉంటారు, కలకాలం జీవిస్తారు, ఏం తొందరలేదు. ఆయన చివరి శ్వాస వరకు కూడా హాయిగా ఉండొచ్చు. ఈ యొక్క ధ్యానము, జ్ఞానము, సమగ్ర జీవనశైలి, తర్వాత ఇంటి నివారణలు ఇవి వాడుకుంటే చాలు, ఇంకేం అంతకంటే అక్కర్లేదు. రైట్. రాఘవయ్య గారు, నాన్నగారు మంచిగా కోలుకొని ఇంటికి వస్తారు, మంచిగా ఉంటారని కోరుతున్నాము. ఎస్, అందరూ కూడా ధ్యానం ద్వారా ఆయనకి శక్తి పంపించచ్చు. అంటే మీ ధ్యానం చేసేటప్పుడు ఆయన్ను జస్ట్ అది దృష్టిలో సార్ పెట్టుకొని, ధ్యానం చేయమనే చెప్పినాను సార్ పొద్దున నేను. అంతే, ఆ పక్కన కూర్చొని కూడా ధ్యానం ద్వారా శక్తిని ఆ పంపించాలి. పవర్ అనేది మనం పంపించగలుగుతాము. చేయొచ్చు, ఎంత దూరం ఉన్నా పంపించచ్చు. మనందరం కూడా ఇక్కడ సామూహికంగా ఇప్పుడైతే 27 మంది ఉన్నారు. మామూలుగా జాయిన్ అయినప్పుడు ఒక 60 మంది 70 మంది ఉంటారు కదా. అందరూ ధ్యానం చేసి ఒక 5 నిమిషాలు శక్తి పంపిస్తే కూడా చాలు. అలాంటివి ఎన్నో అద్భుతాలు చేసి చూపించచ్చు. అందుకే
హీల్ యువర్ సెల్ఫ్ అంటే యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్ అని చెప్పి లూయిస్ హే అనే ఆమె ఒక బుక్ రాసింది. అంటే మీ యొక్క జీవితం మీ చేతుల్లో, అంటే మిమ్మల్ని మీరు స్వస్థపరచుకోవచ్చు అని ఆమె రాసింది అనమాట. ఆ అద్భుతమైన బుక్ అది. ఏమి లేదు, అంతే, శక్తి పంపించడమే. ఎవరికైనా కానీ ఎలాంటి కష్టాలు ఉన్నా, దుఃఖాల్లో ఉన్నా, నష్టాలున్నా శక్తి పంపిస్తే చాలు, అన్నీ సాల్వ్ అయిపోతాయి. అలా అనమాట. ఇంట్లో కూడా మీరు అలా చేయొచ్చు సార్. ఒక ముగ్గురు నలుగురు కూర్చొని ధ్యానం చేసి ఆ శక్తిని ఆయనకు పంపించండి. ఎనర్జీ ట్రాన్స్ఫర్. అంతే అంతే, ఆటోమేటిక్ హీల్ అయితే వస్తుంది. ఎలా పంపించండి అని అడుగుతున్నారు ఆయన ఎవరో, మేడం అడుగుతున్నారు. ఏమీ లేదు, విధానం ఒకటే ఉండేది. మీరు కూర్చునే ముందు సంకల్పం ఏంటంటే, సంకల్ప ఈ ధ్యానం. యొక్క ధ్యానం చేస్తున్నాం, ఈ ధ్యాన శక్తి మా ద్వారా, మేము ఒక మీడియం, అంటే నేను మధ్యలో ఉన్న ఒక మీడియం. అంటే ఏంటి, మధ్యలో మనం ఉన్నాం అంతే, మన నుంచి శక్తి ప్రవహిస్తుంది, ఆ శక్తి అక్కడికి వెళ్తుంది అంతే. అలా ఊహించుకుంటే ఆ ఛానల్ ఏర్పడుతుంది అనమాట. ఇప్పుడు మనం పిరమిడ్ ఊహించుకుంటే పిరమిడ్ పైన రాదా, మనం ఇట్లా కూర్చొని హాయిగా కూర్చొని నా మీద ఒక పిరమిడ్ ఉంది అని ఊహించుకొని, ఒకసారి ఊహించుకొని ఆ ఊహను స్థిరం చేసేసి ఇక ఈ నెక్స్ట్ పవర్ మా నాన్నగారికి వెళ్ళాలి, నేను చేసే ధ్యానం యొక్క శక్తిని మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవ్వాలి అని సంకల్పం ఇంకా చేసుకొని ఇంకా చెప్పాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. హాయిగా కూర్చొని వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని అందరూ కూడా పైన ఒక పిరమిడ్ ఊహించుకోవాలి. ఒక పెద్ద పిరమిడ్, ఒక 10x10 పిరమిడ్ ఊహించుకోండి. ఊహించుకొని అది, అంటే ఆస్ట్రల్ పిరమిడ్ అంటాం దాన్ని. ఊహించుకొని ఆ పిరమిడ్ కింద మేము ధ్యానం చేస్తున్నాం. ఈ యొక్క విశ్వం నుంచి పిరమిడ్ ద్వారా ఆ విశ్వశక్తి మా ద్వారా ప్రవహించి ఈ ఇదే విశ్వశక్తి మా తండ్రి గారికి చేరుతూ ఉంది, అక్కడికి ప్రవహిస్తూ ఉంది అన్నట్టుగా ఊహించుకోవాలి. ఊహించుకొని అంతటితో అక్కడికి ఆపేయాలి. ఒక లోతైన ధ్యానానికి వెళ్ళిపోవాలి. మళ్ళీ అదే ఊహించుకుంటూ ఉండకూడదు. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ చేసిన సంకల్పం ఉంది కదా, దాని ద్వారా శక్తి నేరుగా అక్కడికి వెళ్తూ ఉంటుంది. మనం ఆల్రెడీ ఛానల్ క్రియేట్ చేశాం కదా, ఒక కాలువ తవ్వేశాం, ఇంకా నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు వెళ్తూ ఉంటాయి. కాలువ తవ్వేంత వరకు కష్టం కదా, కాలువ తవ్వేశాము, ఆ కాలువ తవ్వడం వల్ల ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలో వెళ్ళిపోతుంది. అయితే నీరు వచ్చినప్పుడు నీరు పోతుంది, అట్లే శక్తి వచ్చినప్పుడు శక్తి వెళ్తూ ఉంటుంది. అలా. రైట్. సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా డౌట్స్ ఉన్నాయా అమ్మ? ఎవరైనా మాట్లాడతారా? చెప్పండి. నమస్తే సార్. నమస్తే. బ్యాక్ పెయిన్ ముద్ర గురించి ఒకసారి చెప్పండి సార్. బ్యాక్ పెయిన్ ముద్ర ఇలా ఉంటుంది. ఏం చేయాలంటే చూడండి, ఇది తీసుకొచ్చి ఎడమ చేయిలో ఈ బొటన వేలకు మధ్యలో పెట్టాలి. ఇట్లా పెట్టేసి దీన్ని క్లోజ్ చేయాలి. ఇది ఎడమ చేయిలో. ఈ కుడి చేతిలో ఏం చేస్తామంటే చూడండి, ఈ 3 వేలు ఇట్లా వంచి ఇట్లా బెండ్ చేయాలి. ఇది రైట్ హ్యాండ్లో 5 నిమిషాలు చేస్తే మీకు ఇంజెక్షన్ తీసుకున్నాను అనుకోండి, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్, అంతే ఫలితం ఉంటుంది. 5 నిమిషాలు 10 నిమిషాలు అంతే, ఎక్కువ అక్కర్లేదు. ఒక్కసారి బ్యాక్ పెయిన్ తగ్గిపోతే తీసేయండి ముద్ర, అంతే. అద్భుతంగా ఖచ్చితంగా తగ్గుతుంది, దాంట్లో ఏం డౌట్ లేదు, సందేహం లేదు. తెలుస్తా ఉందా? ముద్రలో సార్కి అయితే డౌట్ ఉండింది సార్, మెసేజ్ పెట్టారు. అదే ఆ రోజు చెప్పడంలో సార్, ఆ చిటికన వేలు అట్లా చెప్పడంలో తేడా వచ్చింది సార్. ఈ కుడి చేతికి అక్కడ నాకు డౌట్ వచ్చింది, సార్. అది అడిగాను సార్. చూపించడం మాత్రం ఇట్లా చూపించారు మీరు, చెప్పడం మాత్రం చిటికిన వేలు అన్నారు. దానివల్ల డౌట్ వచ్చింది నాకు, ఏందబ్బా అనేసి. ఇప్పుడు క్లియర్ అయిందా? ఇప్పుడు క్లియర్ అయింది సార్. రైట్. ఓకే సార్, ధన్యవాదాలు. రైట్, ధన్యవాదాలు. ఇవి అన్ని ఈ ముద్రలు అందరికీ చెప్తున్నారా? అందరికీ తెలియజేయాలి మిత్రులారా, మనం తెలుసుకోవాలి సార్. రైట్. ఎందుకంటే ఎంతో మంది మనలాగా సఫర్ అవుతూ ఉంటారు సొసైటీలో. ఆ ప్రాబ్లం ఉండే వాళ్ళు చెప్పండి సార్. అంతే, ధ్యానం అనేది ఖచ్చితంగా చెప్పండి. ధ్యానంతో పాటు ఇవి చెప్తే వాళ్ళు ఇంకా తొందరగా ధ్యానం మంచిగా కుదురుతుంది, వాళ్ళకి అద్భుతంగా కుదురుతుంది. రైట్. ఓకే. రైట్, ఇంకా క్లోజ్ చేద్దామా సెషన్? అంతే కదా. ఓకే, రైట్. ఇవాళ మీరు చెప్పిన 5000 ఎనర్జీ అనేది క్లాస్ చాలా అద్భుతంగా ఉంది సార్. ఒక్కొక్క వేలుకు ఎంతెంత ప్రాధాన్యత ఉంది, ఒకదాని నుంచి ఒకటి ఎలా మారుతూ పోతుంది, అంటే దీన్ని బేస్ చేసుకొని ఇది చాలా అద్భుతంగా చెప్పారు సార్ క్లాస్. అంటే చిటికెన వేలు అండి ఏంటి, ఈ మధ్య వేలు, ఉంగరపు వేలు, మధ్య వేలు, దాని యొక్క పేర్లు, వాటి యొక్క ప్రాధాన్యత,
వాటి వివరణ అంతా కూడా చాలా చక్కగా వివరించారు సార్. ఆ, ఆ, అలాగే ఇంటి చిట్కాలు కానీ ప్రతి ఒక్కటి కూడా దాన్ని ఏమంటాము, మీరు చెప్పే దాన్ని ఆచరించడం అనేది ఉంది, అది చాలా అద్భుతం సార్. ఆ ఆ ఆచరించి వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటే ఇంకా బాగుంటుంది. అందరూ కూడా సార్ చేసినట్టు ఆ టైంలో అరే పరిగెత్తాము అనకుండా ఆ పరిగెత్తే క్రమంలోనే వాళ్ళు ఇలా మేము Yes. చేసాము, Correct. ఆచరించాము అనేది చాలా అద్భుతం అనిపించింది. ఎంతమందికి ఎన్ని విధాలు ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా. ఆ అంటే మనము ఇవన్నీ ఎక్కడ దొరకవండి. మనం ఎంత ఖర్చు పెట్టుకొని హాస్పిటల్కి పోయినా ఏదో ప్రిస్క్రిప్షన్ లో రాసి ఇది వాడండి అనో ఈ టెస్ట్లను ఇదంతా చేస్తారు, కానీ చిన్న చిన్న రెమెడీస్ తోనే ఎంతో మంచి ఉపశమనం మనకు దొరుకుతుంది అనమాట ఆచరిస్తే. అందరూ కూడా సార్ చెప్పినటువంటి ఇంత మంచి సబ్జెక్ట్ ఇది ఎక్కడ దొరకదు మనకు. ఈవెన్ మీరు ఆయుర్వేదిక్ వెళ్ళండి, ఇంకో డబ్బులు పోతాయి తప్ప ఇంత మంచి ఉపశమనాలన్నీ మనకు దొరకవు. వాళ్ళు కూడా ఏదో మందులు ఇస్తారు, డబ్బులు పెట్టి కొనాల్సిందే. కానీ ఇక్కడ ఒక రూపాయి ఖర్చు లేకుండా మనకి ఇంత సౌకర్యంగా ఇంత మంచి మెటీరియల్ అంతా దొరుకుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా దీన్ని నోట్ చేసుకోవాలి, ఆచరించాలి, అందరికీ కూడా చెప్పాలి. చక్కగా అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అదే మన 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 లక్ష్యం. మెయిన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అందరం కూడా ఆచరిద్దాము, అందరికీ తెలియజేద్దాము. ఈ ముద్రలు కానీ, ఈ ఆరోగ్య ఇంటి నివారణలు కానీ, ఈ చిట్కాలు కానీ ప్రతి ఒక్కరికి తెలియజేసి అందరం కూడా ఆరోగ్యంగా ఉందాం, ఆనందంగా ఉందాం. మీకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచుదాం. ఓకే అండి సార్, థ్యాంక్ యూ సార్. ఇంత మంచి థ్యాంక్ యూ అమ్మా, జ్ఞానం ధన్యవాదాలు అందించినారు. అందరికి కూడా, అందరు మాస్టర్స్ అందరికి కూడా ధన్యవాదాలు, నమస్కారం.